హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన తెలుగువారి కోసం ప్రభుత్వ పాస్పోర్ట్ ఆఫీసులలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. తెలుగు లోకల్ లాంగ్వేజ్ ఇచ్చిన క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్ష లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదనమాట. జస్ట్ మీరు అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే సరిపోతుంది. 60,000కి పైగానే సాలరీ ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, అన్ని డీటెయిల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. ఇంతవరకు ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 ఇయర్ వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని, మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే పాస్పోర్ట్ ఆఫీసర్లో మనకి ఉద్యోగాలు అనేవి చాలా రేర్గా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండానే రిక్రూట్మెంట్ చేసే విధంగా ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు చాలా లక్కీ పర్సన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ఇంకా ఎవరికీ తెలియదు. సో మీరు వీడియో చూసిన వెంటనే అప్లికేషన్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. మనకి నోటిఫికేషన్లోని వీళ్ళు అనెక్సర్ 1 అని చెప్పేసి వీళ్ళు కూడా అప్లికేషన్ ఫార్మాట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ అప్లికేషన్ ఫామ్. సో ఇందులో మీరు డీటెయిల్స్ అనేవి రాసేసి మనము ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు. అలాగే మీకు ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళతో పాటు తెలంగాణ వాళ్ళు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ ప్లేస్లో మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ యొక్క నేమ్, అలాగే ఫాదర్ నేమ్, అడ్రస్ డీటెయిల్స్, మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, తర్వాత మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉంటే ఇంకా ప్రొఫెషనల్గా ఆ డీటెయిల్స్. సో ఈ విధంగా మీరు అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసి ఫైనల్గా సిగ్నేచర్ పెట్టేసేసి ప్లేస్ అలాగే డేట్ అనేది రాసేసి మనము అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసిన తర్వాత వాటిని స్కాన్ చేసి మనము ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ అనేది పంపించాలి. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి మనకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయినటువంటి డేట్ నుంచి 21 డేస్ లోపు అప్లై చేయాలి అని చెప్పేసి ఇచ్చారు. అంటే మనకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది అంటే నవంబర్ 25న అయితే వచ్చింది. ఆ డేట్ నుంచి మనము 21 డేస్ కౌంట్ చేయాలి. అంటే మనకి ఇంకా దాదాపు చాలా టైం అవుతుంది. అంటే డిసెంబర్ 17th ఆ వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు కంపల్సరీగా తెలుగు లోకల్ లాంగ్వేజ్ అనేది రావాలి అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లోనే సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేస్తున్నారు. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏ పోస్ట్ మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీటికి సెలెక్ట్ అయితే ఎంత సాలరీ వస్తుందంటే మన ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 50,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 60,000 రూపీస్ అనేది పే చేస్తున్నారు. ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసి ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మినిమం 18 నుంచి సో మ్యాక్సిమం 40 ఇయర్స్ కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు ప్రజెంట్ పాస్పోర్ట్ ఆఫీసులలో యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి ఒక వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి అప్లై చేయడానికి మీరు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేస్తే సరిపోతుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినట్టుగా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు గివెన్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి ఇచ్చారంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఒక నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అయితే ఒక జాబ్స్కి మీరు సెలెక్ట్ అయితే అసలు పాస్పోర్ట్ ఆఫీస్లో ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. యంగ్ ప్రొఫెషనల్ షాల్ పర్ఫార్మ్ ద డ్యూటీస్ అసైన్డ్ బై ద పాస్పోర్ట్ ఆఫీసర్ ఆర్ హెడ్ ఆఫ్ ది ఆఫీస్. అంటే మనకి ఎక్కడైతే పోస్టింగ్ ఇస్తారో వాళ్ళ యొక్క పాస్పోర్ట్ ఆఫీసర్ ఉంటారు కదా ఆ సంస్థలో, వాళ్ళు ఏదైతే వర్క్ ఇస్తారో ఆ డ్యూటీస్ అనేవి మీరు చేయాలి. మోస్ట్లీ మనకి అడ్మినిస్ట్రేషన్ డ్యూటీస్ ఇస్తారో లేదంటే అకౌంట్స్, లీగల్, సోషల్ మీడియా ఇలాంటి వర్క్ అనేది మనకి అప్పచెప్తారనమాట. అలాంటి డ్యూటీస్ అనేవి మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది.
ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ లేదు కాబట్టి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. మనకి అట్లీస్ట్ మినిమం 3 ఇయర్స్ వరకు కూడా కాంట్రాక్చువల్ పీరియడ్ అనేది ఉండే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. ఫర్దర్గా కూడా ఇంకా ఇంక్రిమెంట్ అంటే మనకి ఇంక్రీజ్ చేసేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనకి ఎప్పుడు కూడా వీళ్ళు కాంట్రాక్చువల్ బేసిస్ కిందనే రిక్రూట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసేటువంటి ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి వచ్చింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఇక నోటిఫికేషన్ అనేది మిస్ చేసుకోవద్దు. చాలామంది డిగ్రీ పాస్ అయ్యి ఉండి ఖాళీగా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి 50,000 జీతం అంటే మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎగ్జామ్ కూడా లేదు కాబట్టి. మీకు జాబ్ లొకేషన్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ 4th ఫ్లోర్, స్టాలిన్ సెంట్రల్, డోర్ నెంబర్ 2737-158, గవర్నర్ పేట్, ఎంజీ రోడ్, విజయవాడ 520002 ఆంధ్రప్రదేశ్. ఈ లొకేషన్లో మీకు పోస్టింగ్ ఇస్తారు. తెలంగాణ వాళ్ళకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇది స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి. సో ఎవరైనా సరే ట్రై చేయొచ్చు అనమాట. అండ్ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే మీకు ఎవ్రీ క్యాలెండర్ ఇయర్లో 8 days క్యాజువల్ లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. అంతేకాకుండా ప్రోరేటా బేసిస్ కింద మీకు లీవ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చాలా రకాల బెనిఫిట్స్ అయితే మీరు పొందొచ్చు అనమాట. మీకు ఫిక్స్డ్ సాలరీ ఉంటుంది. ఎవ్రీ మంత్ కూడా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకి 50,000. ఒకవేళ మీకు పీజీ క్వాలిఫికేషన్ ఉంటే ఎక్స్ట్రా 10,000 రూపీస్ అనేది మీకు పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లో సో క్లియర్గా వాళ్ళే మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ వర్కింగ్ అవర్స్ విషయానికి వచ్చినట్లయితే యాజ్ పర్ ద గైడ్లైన్స్ ఆఫ్ ది రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ ప్రకారం మీకు గవర్నమెంట్ ఆఫీస్లో నార్మల్గా ఏ టైంలో అయితే వర్క్ చేస్తాయో అదే టైమింగ్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అయితే జరుగుతుంది. అంతేకాకుండా మీకు ఏమేమి బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తారంటే మీకు ఇక్కడ ఎయిర్ ఇన్ ఎకానమిక్ క్లాస్ ఫర్ రైల్ ఇన్ AC 2 టైర్. సో మీకు ఇక్కడ టీ అండ్ డిఏకి సంబంధించినటువంటి బెనిఫిట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా మీకు హోటల్ అకామిడేషన్కి సంబంధించి మీకు ఎక్కడికైనా ట్రావెల్ చేశారనుకోండి దానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా ఇక్కడ జాబ్ డీటెయిల్స్లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. జాబ్స్కి సంబంధించి అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలి అంటే మనకి ఇక్కడ 2 ప్రాసెస్ ఉంది. అంటే మనకి 2 రకాల విధానంలో అప్లికేషన్ అనేది చేసేసుకోవచ్చు. ఫస్ట్ మీకు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్ చెప్తాను, దాని తర్వాత మీకు పోస్ట్లో పంపడానికి సంబంధించి ప్రాసెస్ చెప్తాను. మీకు ఏ ప్రాసెస్ నచ్చితే ఆ ప్రాసెస్ ఫాలో అవ్వండి. సో నేను ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ అనేది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసి స్కాన్ చేయాలి అని చెప్పేసి. సో దాంతో పాటుగా మీరు స్కాన్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ కాపీస్ ఒరిజినల్స్ అన్ని కూడా స్కాన్ చేసి మనము డైరెక్ట్గా వాళ్ళకి ఈమెయిల్ అనేది పంపించాలి. అయితే మీరు కంపల్సరీగా ఈ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఈమెయిల్ అనేది మిస్టేక్స్ చేస్తే మాత్రం మీ యొక్క అప్లికేషన్ అనేది సెండ్ కాదు. rpo.vijayawada@mea.gov.in ఈ యొక్క మెయిల్ ఐడికి మీరు అప్లికేషన్ అనేది సెండ్ చేయాలి విత్ క్లియర్లీ మెన్షనింగ్ సబ్జెక్ట్ ఇన్ ద మెయిల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అంటే మీరు మెయిల్ పంపేటప్పుడు సబ్జెక్ట్ లైన్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్ లైన్లో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ యంగ్ ప్రొఫెషనల్ అని చెప్పేసి మెన్షన్ చేసి మీరు అప్లికేషన్ అనేది పంపించండి. లేదు అంటే మీరు పోస్ట్లో కూడా పంపించవచ్చు. మనకి అప్లికేషన్ ఫామ్తో పాటు మీ జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసేసి డైరెక్ట్గా మీరు ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ ఉంది కదా, టు ద రీజనల్ పాస్పోర్ట్ ఆఫీసర్, ఇక్కడ మొత్తం అడ్రస్ ఉంది పిన్ కోడ్తో సహా. ఈ అడ్రస్కి కూడా మీరు అప్లికేషన్ చేయొచ్చు. ఏదైనా ఒక ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. 2 రకాలుగా చేయాల్సినటువంటి పని అయితే లేదు. ఈమెయిల్ అనేది చేయొచ్చు, మనకి పోస్ట్లో అయినా పంపించచ్చు అనమాట. ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్కి మీకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ స్కిల్స్, ఎడిటింగ్కి సంబంధించి కానీ, డిజైనింగ్కి సంబంధించి కానీ, ఇలాంటి కంప్యూటర్ రిలేటెడ్కి సంబంధించి కానీ మీకు స్కిల్స్ ఉంటే మీకు కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. సో చాలా మంచి ఆపర్చునిటీ. ఎటువంటి ఎగ్జామినేషన్ అనేది ఏమీ ఉండదన్నమాట. డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి మీకు ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంటర్వ్యూలో షార్ట్ లిస్ట్ అయితే డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి ఒక వేకెన్సీస్కి ఎంపిక చేస్తారు. కాబట్టి మాకు అర్జెంటుగా జాబ్ కావాలి, డిగ్రీ పాస్ అయి ఉన్నాం, ఖాళీగా ఉన్నటువంటి వాళ్ళు సో డెఫినెట్గా అయితే ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని వేకెన్సీ గురించి అయితే ఆలోచించదు. ఆ వేకెన్సీ మీ గురించి ఉందని చెప్పేసి అనుకొని అప్లై చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ గురించి నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఒక వీడియోని డెఫినెట్గా అయితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్.